నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చెందింది. టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత పార్టీ నాయకులతో, ఎంపీ అభ్యర్థులతో అందరితో సమీక్షలు చేసుకుని 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల, మరి నిన్న మొన్న ఈరోజు 3 రోజుల వరకు పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు కిక్కిరిసిన జనం మధ్య విపరీతమైన జనం తలరావడం వల్ల జగన్ గారి ఇంటి దగ్గర పులివెందులో కూడా మరి ఇంటికున్న అద్దాలు కూడా కొద్దిగా ధ్వంసం అయ్యే పరిస్థితి. ఏంటంటే విపరీతమైన జనం రావడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పి అక్కడ పులివెందుల డిఎస్పీ ఒక వివరణ కూడా ఇచ్చారు. కాబట్టి నిన్న ఈవేళ ఈరోజు నిన్న ఈరోజు కూడా పోటెత్తారు జనం జగన్ గారిని కలవడానికి, జగన్ గారు వారి సమస్యలు వినడానికి, మరి ఆయనతో ఫోటోలు దిగడానికి కూడా పులివెందులో ఆ ప్రక్రియ ముగిసింది. 3 రోజుల పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితమే మరి బయలుదేరి పులివెందుల నుండి కడప నుండి బెంగళూరుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు బెంగళూరుకి వెళ్ళిపోయారు. మరి కొన్ని సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు 2004లో 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో కడప ఎంపీగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడు ఆయన కడప నుండి హైదరాబాద్ వచ్చేవారు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు సంబంధం ఉండేది కాదు. బెంగళూరులోనే ఆయనకంటూ పెద్ద ప్యాలెస్ ఉండేది. అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఎంపీగా ఉన్నప్పుడు కూడా బెంగళూరు కేంద్రంగా ఆయన వ్యాపారాల్లో నిమగ్నం అయ్యేవారు. మరి ఆ తర్వాత 2009 తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు, కాంగ్రెస్లోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ని వీడారు, పార్టీ పెట్టారు, మరి ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బెంగళూరు బాట పట్టారు జగన్ గారు. మరి బెంగళూరు వెళ్ళిన కారణం వ్యక్తిగత కారణాలతో వెళ్ళొచ్చాం. కానీ మరి ఇప్పటివరకు బెంగళూరు వైపు ఈ రోజు వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ బెంగళూరు వైపు వెళ్ళిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు బెంగళూరులో సొంత ప్యాలెస్ అది, మరి చాలా విశాలమైన ప్యాలెస్. అక్కడే హెలికాప్టర్ ఎక్కడానికి దిగడానికి అదే కాంపౌండ్లో కూడా చాలా విశాలమైన ఖరీదైన భవంతి అని చెప్పి ఇదివరకు మీడియాలో కథనాలు వచ్చాయి. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఎన్ని రోజులు ఉండబోతున్నారు బెంగళూరులో, మరి బెంగళూరు నుంచి నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి అనేది ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. కానీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మరి డిసైడ్ అయ్యారు. మరి బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఓదార్పు యాత్ర ఎప్పుడు చేపట్టబోతున్నారు, మరి టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఓదార్చే కార్యక్రమం ఏ డేట్ నుంచి మొదలు పెడుతున్నారు, ఎప్పటి నుంచి అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఏదేమైనా 3 రోజుల పర్యటన పులివెందులో విజయవంతం చేసుకుని బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరు నుంచి జగన్ గారి యొక్క పర్యటన అధికార కార్యక్రమాలు ఏంటి, బెంగళూరు నుంచి మళ్ళీ ఎప్పుడు ఆంధ్రాకి వస్తున్నది పార్టీ క్లారిటీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు
చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో.